వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. జాతీయ 15వ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ పివి చలపతిరావు ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాల విద్యార్థులతో తహసీల్దార్ కార్యాలయం నుండి ప్రధాన కూడలి వరకు ర్యాలీ, మానవహారంగా ఏర్పడి ఓటు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన 18 సంవత్సరం నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని ఓటు హక్కు పొందాలని వెల్లబుచ్చారు. ఈ కార్యక్రమంలో డిటి పాయం రమేష్, సీనియర్ అసిస్టెంట్ గంగరాజు, ఎంఈఓలు బాబురావు, నరేంద్రరాయ్, విఆర్ఓలు పోతురాజు, శ్రీరామ్, నాగేశ్వరరావు, ప్రసాద్ పాల్గొన్నారు. కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఈ రోజున భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి వారి సూచనల మేరకు, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వారి సూచనల మేరకు మనం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది 1950 సంవత్సరంలో మన ఎలక్షన్ కమిషన్ స్టార్ట్ అయింది. ఇదే విధంగా మన ప్రజాస్వామిక దేశంలో 75 సంవత్సరాల నుండి 76వ సంవత్సరంలోకి మన ఎన్నికల కమిషన్ కూడా అడుగుపెట్టింది. 15 సంవత్సరాల నుంచి ఈ ఎన్నికల యొక్క ఈ ప్రజాస్వామిక దేశంలో ఎన్నికల యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేస్తూ అందరికీ ఒక జాతీయ భావాన్ని కల్పించాలని జాతీయ ఓటర్ల దినోత్సవంగా ఏర్పాటు చేశారు. అది కూడా నుండి 14 సంవత్సరాల నుండి ఇప్పుడు 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టామండి. ప్రతి సంవత్సరం కూడా జనవరి 25న అందరికీ గుర్తింపుగా ఒక ల్యాండ్ మార్క్గా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఏర్పాటు చేసి, అంటే రిపబ్లిక్ డే ముందు గణతంత్ర దినోత్సవం జనవరి 26 అయితే, అదే ప్రజాస్వామిక దేశంలో జనవరి 25 అనేది జాతీయ ఓటర్ల దినోత్సవంగా పౌరులు వీళ్ళందరికీ తెలియాలనే ఉద్దేశంతో 18 సంవత్సరాలు నిండంగానే వాళ్ళు ఓటును నమోదు చేసుకోవడానికి వాళ్ళు ఒక బాధ్యతగా, ఒక గుర్తింపుగా చదువుకునే రోజుల్లోనే ఇవన్నీ తెలుసుకుంటే రేపు 18 సంవత్సరాలు నిండంగానే వాళ్ళు కూడా ఓటు నమోదు చేసుకోవడానికి అర్హత సాధిస్తామని తెలియజేసే విధానంతో ఈ కార్యక్రమాన్ని అందరి సహకారంతో ఏర్పాటు చేశామండి. అలాగే అందరూ ఆనందంగా ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పాల్గొన్న మన మండల ఎంఈఓ గారికి, అలాగే కాలేజీ లెక్చరర్ గారికి, తెలుగు పండిట్ గారికి, అలాగే కాలేజీ లెక్చరర్స్, మా రెవెన్యూ సిబ్బంది, మా డీటీ గారు, అలాగే మా ఆర్ఐ గారు, అందరూ కూడా విఆర్ఓలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి